వంశీ ఆరోగ్యం బాగలేక ఆయన్ని అక్కడ జైలు అధికారులు హాస్పిటల్కి తరలిస్తే ఈ అంశానికి సంబంధించి పేరుని నాని చేసిన రాద్ధాంతం ఏదైతే ఉందో ఇది చాలా మందిలో చాలా అనుమానాలను తీసుకొస్తూ ఉంది. ఆయన మామూలుగా అయినట్లయితే వంశీ హెల్త్ విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయి, ఆయన్ని చాలా క్లీన్గా అబ్జర్వేషన్లో పెట్టాలని ఉంటే ఎవరికి సందేహాలు వచ్చేవి కాదు. కానీ ఎప్పుడైతే ఆయన రంగా హత్య కేసు ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చారు, వంగవీటి రంగా హత్య కేసు వల్లే ఆ రోజు టీడీపీ ప్రభుత్వం కూలిపోయింది. అదేవిధంగా ఈరోజు వంశీకి ఏమైనా అయితే ఈరోజు కూటమి సర్కారు కూడా కూలిపోతుందంటూ కూడా ఆయన శాపనార్థాలు పెట్టారు. చాలా మందికి అసలు ఇది ఒక డైజెస్ట్ కాని అంశంగా మారింది. అసలు వంగవీటి రంగా హత్యకు ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన వంగవీటి రంగా హత్యకు ఇప్పుడు వంశీ అరెస్ట్కో లేకపోతే ఆయన జైల్లో ఉండి అనారోగ్యం పాలవడానికి అసలు కారణం ఏంటనేది చాలా మందికి అర్థం కావట్లా. అసలు వల్లభనేని వంశీకి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్సీపీనే కుట్ర చేసే ప్రయత్నం చేస్తోందా అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే మనం ఈరోజు టైటిల్లో కూడా నిజంగానే కుట్ర చేస్తోందా వైఎస్ఆర్సీపీ అని కూడా ఇక్కడ మనం అనుమానించాల్సి వస్తుంది. ఆ టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూస్తే వైఎస్ఆర్సీపీ సెంటిమెంట్ కేంద్రంగా ఎన్నో ఇష్యూస్ తెర మీద తీసుకొచ్చింది. ఆ పార్టీ పుట్టుకే ఒక సెంటిమెంట్ ప్రస్థానం మీద స్టార్ట్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రెండోసారి సీఎం అయిన తర్వాత ఆయన ఫస్ట్ టైం ఎంపీ కావడం జరిగింది కడప నుంచి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆ కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి కావాలని కోరడం జరిగింది కాంగ్రెస్ నుంచి. దెన్ అందరూ కూడా ఓదార్పుకు సంబంధించి జగన్ ఓదార్పు చేస్తా అన్నారు వైఎస్ ప్రమాద బాధితులకు, అని ఆయన చనిపోయిన తర్వాత ఆయన కోసం చనిపోయిన ఫ్యామిలీలకు. అందుకనే సోనియా గాంధీ ఒప్పుకోని కారణంగానే ఆయన బయటకు వచ్చారని చర్చ జరిగింది. బట్ ప్రజారాజ్యంకి వెళ్ళి చిరంజీవి సంతకాల సేకరణ చేసిన చిరంజీవి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అనుచరులు సంతకాల సేకరణ చేసిన విధానం కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలు, రోసయ్య ముఖ్యమంత్రి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భాలన్నీ కూడా చరిత్రలో ఎంతో కాలంగా రాజకీయాలను అబ్జర్వ్ చేసే వాళ్ళందరికీ కూడా ఐడియా ఉండి ఉంటుంది అప్పుడు జరిగిన పరిణామాలు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ పేరుతోని ఆయనతోని ఎంతో మంది అటు టీడీపీ కాంగ్రెస్ నుంచి ఎంతో మంది నేతలు రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయర్స్తో పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఈవెన్ ఆయన బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఆయన అక్రమాస్తుల కేసులోనే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజు సిబిఐ ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది, ఈడీ కేసులు పడ్డాయి. దాదాపు 16 నెలలు జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఆ రోజు విజయమ్మ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయమ్మ అప్పుడు దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య మాత్రమే మనకు తెలుసు. కానీ అదే విజయమ్మ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజున పూర్తి స్థాయిలో ఆమె తెలంగాణలో రాజ్భవన్ ముందు గవర్నర్ బంగ్లా ముందు కూర్చున్నారు తన కూతురు షర్మిలతో కలిసి, అటు కోడలు భారతితో కలిసి. ఆల్మోస్ట్ అదొక సెంటిమెంట్ సీన్ అని అనుకోవాలి. విజయమ్మ అక్కడ కూర్చోవడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అయి ఉండి జగన్మోహన్ రెడ్డికి తల్లి అయి ఉండి అక్కడ కూర్చోవడం అనేది అది ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ ఏ ఫ్యామిలీకి కూడా రాకూడదు. సో అది ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారింది. ఆ తర్వాత రోజులు ఆమె గౌరవాధ్యక్షురాలు అయింది. ఆమె బై ఎలక్షన్స్ వచ్చాయి 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఇతర పార్టీల నుంచి రాజీనామా చేశారు. ఇంక్లూడింగ్ మేకపాటి ఎంపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు ఎంపీగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆ రోజు మనం చూస్తే అక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఆ బై ఎలక్షన్స్లో షర్మిల కూడా వచ్చి విజయమ్మకు తోడయ్యారు. ఒకవైపు నేను జగనన్న వదిలిన బాణాన్ని రాజన్న బిడ్డని అంటూ ఆవిడ ప్రచారం చేస్తే షర్మిల, విజయమ్మ మాత్రం తన భర్త చావు విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నారు. తన కొడుకుని అన్యాయంగా జైలుకు పంపారంటూ కూడా ఆమె ఆల్మోస్ట్ చాలా ఎమోషనల్ అయ్యేవాళ్ళు. సో ఇది జనానికి బాగా కనెక్ట్ అయింది. ఆ రోజు ఒక సెంటిమెంట్ అస్త్రం బాగా పండింది. ఈ క్రమంలోనే ఆ రోజు బై ఎలక్షన్స్లో స్వీప్ చేసిన పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంపీగా సాధించిన మెజారిటీ ఇప్పటికీ నా భూతో నా భవిష్యత్తు. ఆ తర్వాత మేకపాటి కూడా అదే మెజారిటీ సాధించారు. అక్కడి నుంచి చూస్తే 2014లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ను ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఫేస్ చేసింది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చున్నారు, జైలు నుంచి బయటకు వచ్చున్నారు. కానీ ఈ ప్రచారంలో మాత్రం అటు షర్మిల విజయమ్మ కూడా కీలక భాగస్వామి అయ్యారు. ఆ రోజు చూసినట్లయితే అదొక సెంటిమెంట్ అస్త్రం ఏంటంటే తన తండ్రి మరణంలో సందేహాలున్న అంశాన్ని జనంలోకి తీసుకెళ్తూనే రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబు నాయుడు అనే అంశాన్ని చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ జనంలోకి తీసుకెళ్ళింది. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన సందర్భం విభజిత ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. బట్ అలాంటి సందర్భంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబు నాయుడే అనే ఒక యాంటీ సెంటిమెంట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళ తల్లిని కూడా వైజాగ్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జనం ఆ ఎన్నికలు ఆ సెంటిమెంట్ని ఒప్పుకోలేదు, ఆ సెంటిమెంట్ని ఆదరించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. అలా మనం చూసినట్లయితే ఏ ఎన్నికలు తెర మీదకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు. తన జైలు నుంచి బయటకు వచ్చిన అంశాన్ని కూడా పదే ఆయన 14 ఎన్నికల ప్రచారంలో వాడుకునేవాళ్ళు. అక్కడి నుంచి మనం చూస్తే 2019 ఎన్నికల వరకు ఆయన పాదయాత్ర రూపంలోనో ఓదార్పు రూపంలోనో జనంలో ఉండే ప్రయత్నమే చేశారు. అయితే 19 ఎన్నికలు వచ్చేటప్పటికే ఇంకొక సెంటిమెంట్ అస్త్రం కావాల్సి వచ్చింది. ఆ టైంలో ఎన్నికలకు ముందు జరిగిన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం ఆయనకు కలిసి వచ్చింది. సో తన బాబాయిని, తన తండ్రిని మరణం మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉంటే ఎక్కడా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో అనుమానాలు ఉన్నాయనే మాట మాట్లాడలేదు. సో అదే జగన్మోహన్ రెడ్డి
తన బాబాయ్ కేసు విషయంలో ఎన్నికలకు ముందు ఎలా బిహేవ్ చేశారు, ఎన్నికల తర్వాత సీఎం అయినాక ఎలా బిహేవ్ చేశారు మనకు తెలుసు. అలా తన బాబాయిని చంపేశారు చంద్రబాబు నాయుడు దీనికి కారణం అంటూ నారాసు రక్త చరిత్ర పేరుతో ఆయన జనంలోకి వెళ్ళారు. సో ఆ స్థాయిలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశాన్ని ఎన్నికల కమిషన్ ఎన్నికల కోసం వాడుకోవద్దని చెప్తున్నా దాని సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకున్నారు. సో అలా ఆయనకి కలిసి వచ్చాయి చాలాసార్లు సెంటిమెంట్స్. సో ఈ క్రమంలో 2019లో ఆ సెంటిమెంట్ కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఇక తర్వాత 24 ఎన్నికల్లో అనేక రకాలుగా ఆయనతోని విజయమ్మ కానీ షర్మిల విభేదించి, సునీత విభేదించి బయటకు వెళ్ళడం, 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సాగించిన పరిపాలనా విధానాలు ఇవన్నీ కూడా జనానికి కూడా మొహమొత్తాయి. ఈ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా పరిణామాలు వెళ్ళాయి. అటు పవన్ కళ్యాణ్ వచ్చి జత కలిశారు, బీజేపీ కూడా వాళ్ళతో వచ్చి చేతులు కలిపింది, కూటమి ఫామ్ అయింది, భారీ మెజారిటీ. జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు, అది కూడా ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో. సో ఈ సఫికేషన్ నుంచి వైఎస్ఆర్సీపీ ఈరోజు బయటికి రాలేకపోతుంది. ఎంత బయటికి రాలేకపోతుంది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు. తను ఎమ్మెల్యేగా ఉంటే తాను వెళ్ళకపోగా తన పార్టీ నుంచి మిగతా గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు. సో ఇక రేపటికి ఎల్లుండి వస్తాను, బయటికి రేపు వస్తాను, పాదయాత్ర రూపంలోనో ఇంకో రూపంలోనో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నా ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న ఒకరిద్దరు నేతలను పరామర్శించడం తప్ప ఎక్కడ జనంలోకి పర్యటన వెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఇప్పుడు ఆ పార్టీకి జనంలోకి వెళ్ళడానికి ఒక ఫేస్ కావాలి. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ మరో సెంటిమెంట్ అస్త్రాన్ని తెర మీదకి తీసుకురాబోతోందా అన్న చర్చ జరుగుతోంది. ఆ క్రమంలోనే ఏ ఇష్యూ వచ్చినా జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయం చేస్తారనో, లేకపోతే ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా అక్కడికి వెళ్ళి దాని నెపాన్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టే ప్రయత్నం చేస్తారనో, క్యాజువల్గా ప్రభుత్వం వైఫల్యమే అది. మొన్న ఏదైతే సింహాచలంలో జరిగిన ఇష్యూ కానీ, అంతకుముందు తిరుమలలో జరిగిన ఇష్యూ కానీ అది దానికి టీటీడీ పూర్తి బాధ్యత వహించాల్సిందే, ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. కానీ అక్కడికి ప్రతిపక్ష హోదాలో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కంపెన్సేషన్ ఇంకా ఎక్కువ డిమాండ్ చేయడమా, బాధితులకు న్యాయం కలిగేలాగా అక్కడ ప్రొటెస్ట్ చేయడం ఇలాంటివి చేయరైనా అక్కడికి వెళ్ళి నేరుగా అటుకు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద బురద పోసే ప్రయత్నం అయితే చాలాసార్లు జరుగుతూ వచ్చింది. అందుకే సవాల్తో వైసీపీ రాజకీయం చేస్తుందని ఒక విమర్శను కూడా మూట కట్టుకున్నారు. ఎప్పుడైతే వంశీ అలా హాస్పిటల్లో అడ్మిట్ చేశారో ఇలా పేర్ని నానిని తెర మీదకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అటు కొడాలి నానికి, అదేవిధంగా వంశీకి, అటు పేర్ని నాని క్లోజ్ అసోసియేట్ కూడా. అందుకే పేర్ని నానిని తెర మీదకి తీసుకొచ్చారు. పేర్ని నాని చాలా ఆవేశంగా, గతంలో ఎప్పుడు కూడా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో బాధితుల కోసం ఆయన ఎప్పుడు ఇంత ఆవేశంగా మాట్లాడింది లేదు. సో అలాంటి పేర్ని నాని వంశీకి ఏమన్నా అయితే ఒక్కొక్కరు అంటూ తేలుస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. అంతేకాదు అంతకన్నా ఒక క్రిటికల్ డైలాగ్ ఏంటంటే రంగా హత్య తర్వాత టీడీపీ కూలిపోయింది, టీడీపీ ప్రభుత్వం కూలిపోయింది, రేపు వంశీకి ఏమన్నా అయితే అలాగే జరుగుతుందని చెప్పడం ద్వారా నిజంగానే వంశీ విషయంలో వైఎస్ఆర్సీపీ ఏమైనా కుట్ర చేస్తుందా అన్న అనుమానాలను ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. సో ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇక్కడ ఇంకోసారి చర్చనీయాంశం అవుతుంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయినారో మనకు తెలిసిందే. ఈరోజు కోర్టులు, పోలీసులు కూడా ఆధారాలతో సహా వాళ్ళని సిబిఐ కూడా విచారిస్తూ ఉంది. సునీత పిన్ టు పిన్ ఎపిసోడ్ మొత్తం కూడా జనం ముందు ఉంచే ప్రయత్నం చేసింది. అవసరం అనుకుంటే తమ సొంత బాబాయిని కూడా సెంటిమెంట్ బాబాయ్ చావును కూడా తామే ఆ చావుకు కారణమై ఆ చావును కూడా సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకునే కెపాసిటీ వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.